ఇప్పుడు ఎలుగుబంటి వస్తే ఏం చేస్తారా? మేము తెలుసా ఇక్కడ కూర్చున్నామా, జీప్ మీద కూర్చున్నాం. ఇది ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా ఉండాలి. వస్తావా నువ్వు కూడా? చెప్పు, వస్తా అంటే తీసుకెళ్తాను నిన్ను కూడా. అట్లా పోవాలి లోపలికి. ఇవన్నీ హై టెన్షన్ వైర్లు. చెప్తా ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం, ఇది బౌరాపురం, ఈ 3 శక్తి పీఠాలు అనమాట. వాటర్ లోపల చూడు ఎట్లున్నాయో. వాటరే ఇంగ్లీష్ టాకరే. యూ డోంట్ నో ఇంగ్లీష్ అవ్వ. మొత్తానికి అయితే శిఖరం దాటేసి వచ్చినాము. ఇక్కడ నుంచి లోపల పోవాలి. ఈ తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకోవాలని ఎట్లా వచ్చింది ఆలోచన? వాటర్ తాగడానికి, జంతువులు ఇవన్నీ కదా. దిస్ ఇస్ నోన్ యాజ్ హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ ట్రావెల్స్ బై. ఇప్పుడైతే మేము ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. అంటే ఒక సడన్ ట్రిప్ అనమాట ఇది, మాకు అనుకోకుండా అయింది. సో ఇప్పుడైతే వెహికల్స్ ఆన్ వస్తున్నాయి. జీప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఆ జీప్ వచ్చినామంటే మేము ఎక్కేసి పోతాం. అసలు ఏంది స్టోరీ, ఎట్లా పోతున్నాం, ఏంది అనేది మొత్తం మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. వస్తావా నువ్వు కూడా? చెప్పు, వస్తా అంటే తీసుకెళ్తాను నిన్ను కూడా. బాయ్ చింటూ బాయ్ బాయ్. మొత్తానికి అయితే శిఖరం దాటేసి వచ్చినాము. ఇక్కడ నుంచి లోపల పోవాలి. ఇటు వెళ్తే శ్రీశైలం, ఇటు వెళ్తే విజయవాడ, తిరుపతి అట్లా పోతాం. సో ఇప్పుడైతే లోపలికి వచ్చినాము. నార్మల్గా అయితే 1100 1000 ఉంటుందా టికెట్? 1000 కదా, 1000 ఉంటుంది. అది కూడా 11 టికెట్స్ కదా ఇచ్చేది. 120 ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపా. సో ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలంటే మనం 1 డే బిఫోర్ 3 o'clockకి ఇస్తారనమాట. ఇక్కడ శిఖరం దగ్గర 5 o'clockకి స్టార్ట్ చేస్తారు. నార్మల్గా చాలామంది వచ్చేస్తే నైట్ 11కే వచ్చి వెయిట్ చేస్తారు అనమాట. ఒక 20 టికెట్స్ ఇస్తారని నాకైతే తెలిసింది, బట్ తెలీదు. కాకపోతే టికెట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. జీప్లో తీసుకెళ్తారు. 9 kilometers ఉంటుంది లోపలికి. సో ఈ ప్రాసెస్ అంతా కావాలి అని అంటే మస్తు టైం పడుతుంది. అందుకోసమని మేము ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్ ఉంటున్నాం కానీ ఎప్పుడు పోలేదు. బట్ ఫస్ట్ టైం మాకు ఇప్పుడు తెలిసిందనమాట, ఫ్రీగా పంపిస్తారు అని చెప్పేసి. 3 days ఉండనమాట. సో ఆ 3 daysలో ఇదే లాస్ట్ డే. నిన్న ఉగాది ఉండే. సో అందరం కలిసి వెళ్ళిపోదామని మొన్న శ్రీశైలంకి ఎట్లా పాదయాత్ర చేసినాము, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. జీపులు కూడా ఉంటాయి ఇక్కడ, బట్ వాళ్ళ జీప్లే, మన ఓన్ వెహికల్స్ లోపలికి వెళ్ళవు చేయరు అసలు. సో అక్కడి నుంచి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ పక్కా మ్యాండేటరీ. అట్లా చూసిన తర్వాతనే పంపిస్తారు వాళ్ళు. ఇంకా ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. లైక్ ఇక్కడ బయట అంతా లేదు హిస్టరీ కూడా. నార్మల్గా ఎట్లా అంటే పార్వతీమాత మెడిటేషన్ చేయడానికి టెంపుల్స్కి వాటికంటే అడవిలోకి ఎందుకు వచ్చారంటే ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ 2nd century BC అంటే 2nd century అది. సో అప్పుడు తపస్సు చేయడానికి వచ్చారనమాట. ఇక్కడ వచ్చినప్పుడు అంటే మన ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన కోరికలు తీర్చడానికి మనకి రాసిపెట్టి ఉండాలన్నమాట. ఫస్ట్ టెంపుల్కి రావాలంటే ఆమె కోరుకుంటేనే మనం రాగలుగుతాం ఇక్కడికి అని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట. ఇక్కడ ఓన్లీ చెంచోళ్ళు మాత్రం ఉంటారు లోపల. మన వాళ్ళని ఎవరిని ఎక్కువసేపు ఉండని ఎలో చేయరు ఇక్కడ ఎక్కువ మందిని. ఇంకా డీప్ ఫారెస్ట్ అనమాట నల్లమల్ల లోపలికి. సో ఇంకా
అక్కడ ఉన్న వాళ్ళతోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా కుదిరితే. చూద్దాం. ఇప్పుడైతే 9 కిలోమీటర్స్ మేము 7:30 అవుతుంది స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇంకా లోపల పోసేసరికి ఎంత టైం పట్టిద్దో తెలియదు, చూసుకుందామని. ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నావు, మళ్ళీ అప్పుడే రిటర్న్ అయితే వచ్చినారా? ఏంద్రా చెప్పురా ఏమన్నా, ఇట్లా అని పోతున్నాడు. ఎండ స్టార్ట్ అయింది, వేడి చాలా ఉంది ఇప్పుడైతే. మా వాళ్ళు కొంతమంది అయితే జీబులో వెళ్ళిపోయారు ముందే, మేమైతే నడుద్దామని అనుకుంటున్నాం. సో ఒక 30 మెంబర్స్ ఉంటాం అందరం. చూడొచ్చు ఎంతమంది వస్తారు. ఏంద్రా మిమ్మల్ని కూడా చూపించాలా? ఏం పేరు రా నీ పేరు? అక్కి. రియల్ పేర్లు చెప్పాలంటే భయపడతారా? కాంచనా? చంద్రముఖియా? చంద్రముఖి కాంచన ఇద్దరు 2 పోతున్నాయి ఆడ ముందర. ఇప్పుడు ఎలుగుబంటి వస్తే ఏం చేస్తారా? ఏ క్లాస్ రా నువ్వు? నీకు ఎవరు చెప్పారా ఎలుగుబంటి చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయాలని? యూట్యూబ్లో వేసినా అని చేస్తారా? ఏంది? అబ్బా, అరే మీరంతా ఏ క్లాస్ రా? నువ్వు నిజం చెప్పు. మీరు 7th లెక్క లేరా? LKG UKG లెక్క ఉన్నారా మీరు? నువ్వే క్లాస్ రా? యూట్యూబ్ ఛానల్ అంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా మళ్ళీ చెప్పు. చెప్పు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. జీబులో ఎట్లా పోతురు, పైన కూడా కూర్చొని పోతురు బాబాయ్. ఏంటిది? వాట్ యు సేయింగ్? వాట్ రే? ఇంగ్లీష్ టాక్ రే? యూ డోంట్ నో ఇంగ్లీష్? అబ్బా, యూ డోంట్ స్పీకా? అట్లా కాదు, రోడ్డు మీద రా, ఏం కాదు. పిల్లలు కాదు. ఇప్పుడు చెప్పు, ఏంటి మీరు పిల్లలు కాదా? పిడుగులా? ఏది వర్షానికి కూడా పిడుగులా మీరు? చూడు పిల్లలు ఎట్లా పోతారు. ఏం చూస్తున్నావాడా? వాట్ సీయింగ్ రే? వాట్ సీయింగ్ రే? టాక్ మీన్ ఇంగ్లీష్ రే. మీ డోంట్ నో ఇంగ్లీషా? యూ డోంట్ నో ఇంగ్లీషా? ఏది మరి నాకు వినిపిస్తలేదు, మీరు ఏం ఇంగ్లీష్ మాట్లాడుతారు? ఏ పిల్లల గ్యాంగ్ అందరికంటే ముందు ఇలా పోతురు. మేము అట్లా పోకుండా వాళ్ళందరూ అటు పోతారు, షార్ట్ కట్లో పోతున్నాం ఈ నుంచి. సో కొంచెం సేవ్ అవుతుంది ఇట్లయితే, కానీ వచ్చేప్పుడు మాత్రం పాసిపోతుంది. అన్నయ్య ఎవరిని చూసాం? ఇక్కడ నుంచే కదా, అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు, అంటే లైక్ ఆంధ్ర నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. చూడవచ్చు ఎంతమంది ఉన్నారో. ఆడ ఆల్రెడీ పోతున్నారు కొంతమంది ఇటు నుంచి వస్తారు, కొంతమంది ఇటుకెళ్ళి పోతారు. అనే హాయ్ చెప్పు. హాయ్. అందరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా ఈరోజు. ఈ నుంచి ఇంకా మాకు ఇంకొక ఎన్ని కిలోమీటర్ వచ్చినా కూడా తెలియదు, ఏముండదు అన్నమాట. లొకేషన్ మాత్రం వస్తుంది. పాండ్స్ పెట్టారు వాటర్ కోసం, జంతువులకి చూపిస్తాం మీకు. ఈ నుంచి ఈడ 2 పాండ్స్ చూడొచ్చు. ఈడ పాండ్స్ ఉన్నాయి. ఈడ వాటర్ తాగడానికి జంతువులు ఇవన్నీ కదా. This is known as a saucer pit. Saucer pit? This is known as saucer pit, which is used for wildlife animals in the summer times. Okay. Where we don't have any water resource to store, habituate. అట్లా 3 ఇంగ్లీష్ వచ్చాయి అనమాట వానికి కూడా. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే బాగోదని చెప్పి మాట్లాడతలేము. సో పీపుల్ ఆర్ కమింగ్ వెరీ లేట్. మనం ఏ ఫారెస్ట్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కానీ ప్లాస్టిక్ అనేది అసలు వేయకూడదు ఎక్కడ. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే నేచర్ అంత పాజిటివిటీ ఇస్తుంది మనకి, అంత మంచిది ఇస్తుంది. సో అందుకనేసి మనం ఎక్కడికి వచ్చినా ప్లాస్టిక్ అట్లాంటివి పొల్యూట్ చేసే పార్టికల్స్ ఏవి చేయకూడదు. సో ఇది చెప్పాలనుకుంటున్నా ఫారెస్ట్లో నేనైతే. మేమందరం ఇట్లా పోతున్నాం, తాదేవుడు ఎట్లా పోతున్నాం. యూ డోంట్ వాంట్ పీస్, యూ వాంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు పోతుండు. అది అట్లా చూడు, అది అట్లా ఇట్లా రావచ్చు కదా. లేదు తాత అట్లా వస్తాడు, కట్ట పట్టుకుని చూడు, వరికినేది లేదు. ఈ తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకోవాలని ఎట్లా వచ్చింది ఆలోచన? పిల్లల కన్నా మంచిగా ఉండాలి, అందరికన్నా మంచిగా ఉండాలా?
ఎండ కొడితే నీకు చల్లగానే ఉంటుంది కదా, అలాగ ఉంటుంది. అది మ్యాటర్, అది అట్లుంటుంది. మనం ఇట్లా వేసుకొస్తాం, వీడి తెల్ల వేసుకొచ్చింది. దీనికి దానికి తేడా బట్టలు. దేనికి దాని తేడా ఉన్నాయి కదా బట్టలు. తేడా ఎట్లా అంటే వేడి ఇది జర కూల్ చేస్తుంది. కూల్ వేస్తుంది, వైట్ కలర్ కొంచెం కూల్ వేస్తుంది. అలా తెలిసినంత కూడా తెలియదు మనకి. ఇవన్నీ హై టెన్షన్ వైర్లు. సౌండ్ వినిపిస్తుందా లేదు దీంట్లో, కానీ మనకి గుడి గురించి చెప్తా అంటుండు. అసలు ఎట్లా ఏంది అసలు మొత్తం స్టోరీ చెప్తా అన్నాడు. సో ఇందాం చెప్తా. ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం, ఇది బౌరాపురం, ఈ 3 శక్తిపీఠాలు. అయితే మనది పరాబాద్ చౌరసకి వెళ్ళి ఉన్న అమ్మవారిని మనం పెద్దలు పట్టించుకోలేదు. ఇది ఇక్కడ ఉన్న చెంచోలు పట్టించుకొని సాధించుకొని ఇది ఒక దేవస్థానం, మంచి దేవస్థానం. ఈ అమ్మవారికి బొట్టు పెడితే మన నృష్టి ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది మెత్తగా. నువ్వు ఏ మనసులో కోరుకుంటావో ఖచ్చితంగా అవుతుంది. కానీ అతి ఆశతో కోరుకోకూడదు, అతి ఆశతో మొక్కోకూడదు. ఏది అడిగితే అది అవుతుంది, కానీ అతి ఆశతో మొక్కోకూడదు. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, నాకు ఉద్యోగం కావాలి, మార్కులు రావాలి, ఇది కోరుకోవాలి. నాకు అదనం రావాలంటే అమ్మవారు సేకరించాలి. సాధ్యమైనదే కోరుకోవాలి, సాధ్యం కానీ కోరుకోకూడదు అంటావు. అట్లా ఈ 3 పీఠాలు ఒకటే. ఈ 3 పీఠాలు ఒకటా? బౌరాపురం శివరాత్రి అప్పుడు జరుగుతుంది. ఏడాది మన పరాబాద్లోనా? సలేశ్వరం జాతర అదేనా? కాదు, అది కాదా? అది ఇట్లా ఉంటుంది. అది లోపలికి సేమ్ ఇట్లే ఉంటుందా లోపలికి? బ్రహ్మాండం చెరువు ఉంది. అచ్చా, అట్లా అంటావు. ఎన్నిసార్లు వచ్చినావు తాత నువ్వు ఇడికి? ఇది మూడోసారి వచ్చినావా? అమ్మో, అంటే అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా ఉంటుందా? తెలుసుకోవాలి. నమ్మకం లేకపోతే వేస్ట్. అది. సో ఇట్లాంటి పెద్దవాళ్ళ దగ్గర అయితేనే మనకి స్టోరీలు అన్నీ దొరుకుతాయి, హిస్టరీ ఏందో తెలుస్తుంది. అలాంటి అనుభవించారు కాబట్టి తెలుస్తుంది వాళ్ళకి. ఇది చెక్ డ్యామ్ లాగా, వాటర్ జంతువుల కోసం ఇదంతా ఇట్లుంటుంది. ఆగరా నువ్వు. సో ఇట్లా పోవాలి. జంతువులు వచ్చి ఈయన వాటర్ తాగుతాయి. ఈయన తాగుతాయి కదా నా వాటర్ జంతువులు. చిరుతపుల్లులు, ఎలుగుబంట్లు అన్న వచ్చి ఈయన తాగుతాయి వాటర్. భూమిలో నుంచి వచ్చే వాటర్ కదా ఇవన్నీ. చెక్ డ్యామ్స్ అదే. ఇది అనమాట వాటర్. లోపల చూడ ఎట్లున్నాయో, ఇట్లుంటుంది లోపల. మీకు చేపలు చూపిస్తాయి ఇప్పుడు. ఆడ చేప ఉంది, ఈడ కూడా ఉన్నాయి చేపలు. చూడు చేప వచ్చింది పోయింది ఇప్పుడే. అక్కడ ఉన్నాయి చేపలు. ఇగో ఈడ వచ్చింది చేప. ఇగో చూడు ఈడ ఉంది చేప. ఎండ పడతలేదన్నాడా?